వాళ్ళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఉద్యోగాలు ఆయన బోర్డు మీద చూసి చెప్తాడు. ఏమనంటే 6,28,327 6,28,327 ఉద్యోగాలు 20 మాసాల్లో ఇప్పటికే ఇచ్చేశాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు క్రాస్ అయిపోతాం మేము రాబోయే 3 ఏళ్లలోనో మిగతా రోజుల్లో అని చెప్తున్నారు ఆయన. ఎంత తమాషా చూడండి. ఫిబ్రవరి 13వ తారీఖున ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వకమైన సమాధానం ఇచ్చారు. ఏమని? 20 మాసాల్లో 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని. 5,72 ఏమో అసెంబ్లీలో డిపార్ట్మెంట్ చెబుతుంది. ఉద్యోగ కల్పన మేము 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని. నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా ఏం చెప్తాడు? 6,28,327 అంటున్నాడు. నేను ఒకటే నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరుగుళ్ళు వంగుళ్ళు దూకుళ్ళు అన్నీ చేసేసి కోర్టు తీర్పు వల్ల హైకోర్టు తీర్పు వల్ల దాన్ని రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ని మీరు ఆ నియామకం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు రిక్రూట్ చేసి ఆర్డర్లు ఇచ్చారు కదా. ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం మీరు ఎన్ని వేల మందిని అయితే పోలీస్ కానిస్టేబుల్స్ కి ఆర్డర్ ఇస్తున్నారో అందరినీ ఒక దొడ్లోకి పిలిచి మీరు పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయి గారు, హోమ్ మినిస్టర్ గారు మీరందరూ కలిసి ఒక డ్రామా యాక్షన్ చేశారు కదా, ఒక షో ఆఫ్ చేశారు కదా. అలాగే టీచర్లకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ జగన్ గారు ఇచ్చింది రద్దు చేసి మళ్ళీ ఇచ్చి మళ్ళీ టెట్ చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది దాన్ని మళ్ళీ టెట్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెట్ పెట్టి రిక్రూట్ చేశామన్నారు కదా. ఆ టీచర్లందరికీ అమరావతి దొడ్లోకి పిలిచి మొత్తం అందరికీ కూడా జనాలకు చూపించారు కదా. ఈ 6,28,327 మందిని 6,28,327 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా. వీళ్ళందరినీ విశాఖపట్నం సముద్రం ఒడ్డునో లేకపోతే దూరంగా ఎంత దూరం ఎందుకులంటే బందర్ సముద్రం ఒడ్డునో ఈ 6 లక్షల చిల్లర మందిని నుంచోబెట్టో ఫోటో దిగండి. దిగలేరా అంటున్నా? దొరకరా మనుషులు? లేదు, ఇవన్నీ వద్దండి, మీకు నాకు తెగువెందుకు. ఏ కంపెనీలో ఏ మనిషికి ఏ ఉద్యోగం, అదేంటి అటెండరా, గుమస్తానా, టెక్నికల్ పర్సనా, స్కిల్డ్ పర్సనా, వాచ్మెన్నా, సెక్యూరిటీ గార్డా, తుడిసే ఉద్యోగమా, ఏం ఉద్యోగం, అతని పేరేంటి, ఏ కంపెనీ, ఏ ఊర్లో ఉంది, ఓ లిస్ట్ ఒకటి 6 లక్షల చిల్లర ఆన్లైన్లో పడేయండి, ప్రపంచానికి పడేయండి, పేరు ఊరుతో సహా మొత్తం ఫోన్ నంబర్తో సహా పడేయండి. సత్తా ఉందా అని అడుగుతున్నాను. పడేసే సత్తా ఉందా మీకు అని అడుగుతున్నాను. వాడిది ఏ ఊరు, నేటివ్ ఆఫ్ ఎక్కడ, అతని పేరేంటి, అతనికి ఏం ఉద్యోగం ఇచ్చారు, ఏ ఊర్లో ఏ కంపెనీలో ఇచ్చారు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, మొత్తం డేటా అప్లోడ్ చేయండి. లెక్కలు చెప్తున్నారుగా. 6,28,327 లెక్కెట్టి 27 మళ్ళీ 28, 26 కూడా కాదు, 30 కాదు, లేదా 300 కాదు. ఈ లిస్ట్ డేటా అయితే మా బందర సముద్రం ఒడ్డునో లేదా విశాఖపట్నం సముద్రం ఒడ్డునో చీరాల సముద్రం ఒడ్డునో ఎక్కడో అక్కడ ఈ 6,28,327 మందిని పోగేసో మీటింగ్ పెట్టండి. పెట్టేయగలరు మీరు. ఎందుకంటే మీరు ఏమైనా మాయ చేయటానికి మరి బురిడి కొట్టించగలరు, ఏదోటి చేసేస్తారు, మామూలు జనాలను పోగేసుకొస్తారు. డేటా అప్లోడ్ చేయమని అడుగుతున్నాను. చేసే సత్తా మీకుందా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చేసే సత్తా ఉందా అని అడుగుతున్నాను. ఆన్లైన్లో పెట్టే సత్తా ఉందా? ఇంకా మాట్లాడతారు. అప్పులు తగ్గించుకొని ప్రగతి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, అప్పులు తారాజువలాగా కాదు, అప్పులు తగ్గించుకోవడం సంగతి దేవుడెరుగు. అప్పులు తారాజువలాగా కాదు, శ్రీహరికోట ర్యాకెట్ లాగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాయి. అప్పులు ఆకాశానికి ఎగబాగుతున్నాయండి, అంతరిక్షానికి ఎగబాగుతున్నాయి. ఎవరిని మాయ చేస్తారు?
రాకెట్ లాగా అంతరిక్షం శ్రీహరికోటలో వదిలిన రాకెట్ అంత స్పీడ్లో వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 60 మాసాల్లో 3,31,000 చిల్లర కోట్లు అప్పు చేస్తే 3,31,000 కోట్ల చిల్లర అప్పు చేస్తే మీరు ఈ 20 అంటే ఈ నెల మార్చి 1వ తారీఖుకి మొన్న మంగళవారం అనుకుంటా, మంగళవారం అప్పులకి వెళ్తారుగా, మొన్న మంగళవారానికి 3,12,000 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? ఇది రికార్డే కదా. మరి మీరు అప్పులు తగ్గించుకున్నట్ట. జగన్ గారు 5 ఏళ్లలో 3,31,000 చిల్లర కోట్ల రూపాయలు ఆయన ప్రభుత్వం అప్పు చేస్తే మీరు ఈ 21-22 మాసాల్లో 3,20,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారే. అప్పు తగ్గించుకున్నట్ట. శ్రీహరికోటలో రాకెట్లో కూర్చుని మీరు అప్పులకి వెళ్ళిపోతున్నట్ట. చెప్పండి మీరు. 2024లో ఎంత చేశారు, 2025లో ఎంత చేశారు, 2026లో ఎంత చేశారు, అన్ని కార్పొరేషన్లు కలిపి ఎంత చేశారు, ప్రభుత్వం సరాసరి ఎంత చేసింది, మొత్తం కలిపి 330 కదా. వీళ్ళ చోద్యం ఎట్లా ఉంటుందంటే, పాపం పెడన ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, కాగిత వెంకటరావు గారి అబ్బాయి అనుకుంటా. ఆయన లేచి ప్రశ్నోత్తరాల సమయంలో అంతా వైసీపీ లేదు అక్కడ, అంతా ఊకదంపుడు ఉపన్యాసమే కదా, కొట్టుడే కదా, ఎదురులేని కొట్టుడు కదా, ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. ఆయన అసెంబ్లీలో అడుగుతున్నాడు పాపం, ఏమని, మాందా తుఫాన్కి బాగా నా దగ్గర రైతులు నష్టపోయారు పెడ నియోజకవర్గంలో, ఆ నష్టపోయిన రైతులకి ఇంతవరకు మనం నయా పైసా వేయలేదండి, వేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. వెంటనే అసలు తన శాఖ గురించి ఏనాడు పట్టించుకున్నటువంటి ఒక మంత్రి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మంత్రి. ఆ దూషణ శాఖ జగన్మోహన్ రెడ్డి గారి దూషణ శాఖ మంత్రులు ఉన్నారు కదా, వారు లేచి వారి విరంగం వారు ఏమంటారు, 48 గంటల పాటు మాందా తుఫానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, నేను అధికారులందరం 48 గంటల పాటు నిద్రాహారాలు మాని, కంటి మీద కునుకు లేకుండా, నోట్లోకి ఆహారం తీసుకోకుండా ఏఐ టెక్నాలజీ మొత్తాన్ని వాడి ఆ తుఫాన్ని బాగా బలహీనపరిచి రైతులకి నష్టం జరగకుండా చూశారంట. చూడండి ఆవిడ సమాధానం అసెంబ్లీలో. అధికార పార్టీ సభ్యుడేమో పంట పోయిందా బాబు, నాకు మా వాళ్ళకి డబ్బులు వేయండి అని అతను అడుగుతాడు. ఎందుకు అడుగుతారు? ఏ శాసనసభ్యుడైనా అసెంబ్లీలో అన్న నిలదీస్తే సిగ్గేసి అన్న ఇస్తారేమో అని చెప్పని. చూడండి, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రభుత్వం తరపున ఒక మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు. పొరపాటును కూడా ఇస్తాము, ఇవ్వము, లేదా నష్టం లేదు అని కూడా ఎక్కడ వారు చెప్పట్లా. మంత్రి గారు వారు ఏం చెప్తారు, ఏఐ టెక్నాలజీ వాడి తుఫాను మొత్తాన్ని బలహీనపరిచేశారంట 48 గంటలు వీళ్ళు ముగ్గురు కూర్చుని. ఏంటి అసలు ఈ చోద్యపు మాటలేంటి, ఈ పిట్టల ద్వారా మాటలేంటి అంటే, కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అనేది మనకి అసెంబ్లీ వాళ్ళు నిరూపించింది. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మంత్రి గారు చెప్తున్నారు కదా, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరుడు సూర్యుడు పోటుగాడు అని చెప్పని ఏఐ టెక్నాలజీని వాడి తుఫాను కూడా తగ్గించేస్తున్నారని చెప్తున్నారు కదా. తుఫాను తీవ్రతను కూడా తగ్గించామని చెప్పి. మరి అంత మీరు పోటుగాళ్ళే అయితే నిన్నగాక మన జరిగిన అసెంబ్లీలో, ఇవాళ దాకా జరిగిన అసెంబ్లీలో మైకులు పనిచేయక అసెంబ్లీని వాయిదా వేసుకునే కర్మ ఎవరికి పట్టింది? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కలిసి ఉండగా కానీ విడిపోయాక కానీ మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా పడినది ఎక్కడన్నా ఉందా? మంత్రి గారు, తుఫాను తర్వాత బలహీన పరిధి కానీ ముందు మైకుల సంగతి చూసుకోండి. అసెంబ్లీ నడపడం చేత కాదు, ఇక్కడ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని వాడి, వైర్లు వాడి, లేకపోతే దాని మన పేరేంటి మైకులకు సంబంధించినటువంటి కంపోజర్లు వాడో ఇంకోటో వాడో అవి వాడటం చేత కాదు టెక్నాలజీ, మీకు అవి పనిచేయటం చేత కాదు. తుఫాన్ని తగ్గించేస్తారు మీరు. ఇక మేము జనాలు నమ్మాలి.